కొందరికి పేలతోని బాధపడతా ఉంటారు కదండి. ఇది నిజంగా చాలా వరకు అందరి అంటే ఆల్మోస్ట్ చాలా ఇళ్లలో ఉండే సమస్యనే. ఈవెన్ మా ఇంట్లో కూడా ఈ సమస్య ఉంది. అయితే దానికి ఒక మంచి టిప్ చెప్పనా అండి. మనం వాడే ఏదైనా సరే కొబ్బరి నూనెలో మంచిగా కర్పూరం నలిపి అందులో వేసుకొని కాసేపు దాన్ని నూనెని గోరువెచ్చగా చేయండి. ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా మన నెత్తికి అప్లై చేసి మాడకి బాగా అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 2-3 గంటలు ఉంచుకొని హెడ్ బాత్ చేయడమే అండి. నిజంగా చెప్తున్నా, ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇప్పటికి 5-6 సార్లుగా అప్లై చేసిన. అయితే చాలా మందికి కర్పూరము హెయిర్కి పెడితే హెయిర్ లాస్ అవుతుందేమో అని అపోహ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్టార్టింగ్లో నాకు కూడా అదే డౌట్ ఉండే, కర్పూరం హెయిర్కి పెడితే హెయిర్ అంతా ఉసిపోతుందేమో అని. నేనైతే 5-6 సార్లు పెట్టినా. మరి ఇప్పటి వరకు నాకు అట్లాంటి హెయిర్ ఎక్కువ లాస్ అవ్వడం లాంటిది అయితే ఏం లేదు. ఎప్పుడు ఉన్నట్టే నార్మల్గానే ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే పేలతో ఇబ్బంది పడేటోళ్ళకి ఈ సమ్మర్ టైంలో మాత్రం ఇంకెక్కువ పడతాయండి. ఎందుకంటే సమ్మర్లో ఊరికే మనకి నెత్తి చెమట పడతా ఉంటుంది. ఆ చెమట స్మెల్ కూడా పెయిన్లు ఎక్కువగా వస్తాయి. ఈ టిప్ మీకు ఆల్రెడీ తెలుసా? తెలియకపోతే మాత్రం మీరు ఒకవేళ పెయిన్లతో ఇబ్బంది పడుతుంటే మాత్రం పక్కా ఇది ట్రై చేయండి. ముఖ్యంగా మాడకు బాగా మసాజ్ చేయాలి. గోరువెచ్చని నూనెతోని చాలా బాగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి.